హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యు కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. కాబట్టి మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ 25,900. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనకి మార్కెట్ ఆ లెవెల్ బ్రేక్ చేశాకే మల్టిపుల్ టైమ్స్ అక్కడ నుంచి రిజెక్షన్ ఫేస్ చేసి మనకి మార్కెట్ ఎండింగ్ లో కరెక్షన్ వచ్చింది. ఈ రోజు మార్కెట్ కూడా ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి మనకి ఇమీడియట్ గా కరెక్షన్ వచ్చి మార్కెట్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా డౌన్ ట్రెండ్ లో మొమెంటం వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక లాంగ్ కన్సాలిడేషన్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ రెసిస్టెన్స్ నుంచి రిజెక్షన్ ఫేస్ చేసి ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్ళింది. క్లియర్లీ నెగిటివ్ సెంటిమెంట్. అండ్ ఈ రోజు మార్కెట్ లో వచ్చిన నెగిటివ్ మూమెంట్ కి రీజన్స్ మన డైలీ మాట్లాడుకున్న పాయింట్స్. ఎఫ్ఐఎస్ సెల్లింగ్, మన రూపీ వాల్యూ ఆల్ టైమ్ లో, అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఉన్న వీక్నెస్. సో సేమ్ రీజన్స్ ఇంకా ఉన్నాయి. ఇవి తప్ప ప్రెసెంట్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అయితే ప్రెసెంట్ అయితే ఏమి లేవు. అండ్ ఈవెన్ నిన్న యూఎస్ కి సంబంధించిన జాబ్లెస్ డేటా కూడా వచ్చింది. అండ్ ఆ డేటా కూడా ఇంక్రీజ్ అయింది. సో జాబ్లెస్ డేటా ఇంక్రీజ్ అవడం అనేది అది కూడా ఒక నెగిటివ్ సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఫర్ టైమింగ్ మన మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ నుంచి న్యూట్రల్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ అవైలబుల్ అవుతున్న లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు కెన్ సీ, ఈ రోజు మార్కెట్ ఆల్మోస్ట్ లో పాయింట్ చూసుకుంటే 25,775, విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు 25,700 సపోర్ట్ లెవెల్. సో 25,700 మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్. హైయర్ టైం ఫ్రేమ్, ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్, అన్ని హైయర్ టైం ఫ్రేమ్స్ లో కూడా 25,700 దగ్గర మనకి చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా ఉంది టెక్నికల్ గా. సో ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు సపోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ఈవెన్ దో మనకి నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ అప్వర్డ్ సైడ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో రేపటి మార్కెట్స్ కి మనం న్యూట్రల్ గా ప్లాన్ చేసుకుందాం, అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, అండ్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఈ మూడు సినారియోస్ లో మనం ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటో చూసుకుందాం. ఫస్ట్ వన్, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ కంప్లీట్లీ నెగిటివ్ కాబట్టి రేపు ఒకవేళ మనం నెగిటివ్ సైడ్ షార్టింగ్ వెళ్ళాలి, నథింగ్ బట్ డౌన్ సైడ్ వస్తున్న ట్రెండ్ తగ్గట్టు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఏ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవ్వాలి? జనరల్ గా ఇంట్రాడే లో పాయింట్ మనం ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనం ఏదైనా సపోర్ట్ బ్రేక్ అయితే ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కంఫర్టబుల్ స్పేస్ లేదు. ఇమీడియట్ గా మీకు ఒక హైయర్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ ఉంది కాబట్టి ఇంట్రాడే లో బ్రేక్ అయినప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడ్ అసలు ఎగ్జిక్యూట్ చేయకూడదు. సో రేపు ఏదైనా డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇప్పుడు ఏదైతే సపోర్ట్ 25,700 ఉందో ఇది రేపు బ్రేక్అవుట్ జరిగినప్పుడు అట్లీస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లో మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు అప్పుడు మనం షార్టింగ్ పొజిషన్ వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మార్కెట్ ఏదైనా హైయర్ లెవెల్ నుంచి రిజెక్షన్ ఫేస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూడండి మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, కానీ ఓపెనింగ్ రెసిస్టెన్స్ కాబట్టి 25,900 నుంచి రివర్సల్ క్లియర్ గా వచ్చింది. అలా ఏదైనా హైయర్ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చినప్పుడు మనం షార్టింగ్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు మనకి ఇక్కడ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి? నియర్ బై సేమ్ లెవెల్ 25,900. సేమ్ ఒకవేళ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి పైకి వెళ్ళినా ఇక్కడ నుంచి రివర్సల్ జరిగినప్పుడు కూడా మనం షార్టింగ్ వెళ్ళొచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. సో ఈ రెండు లెవెల్స్ దగ్గర మనం షార్టింగ్ చేసుకోవచ్చు. 25,700 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఆర్ 25,900 నుంచి రివర్సల్, అంటే డౌన్ సైడ్ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు షార్టింగ్. అండ్ ఇక్కడ 25,800 దగ్గర కూడా చాలా మంది డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ స్పేస్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మీకు ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది అనుకుంటే ఆ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసరికి 25,700, 25,700, 780, 25,775 ఆర్ 780 ఈ లెవెల్ కి వచ్చేస్తుంది క్యాండిల్ క్లోజింగ్ పాయింట్. అంటే మీకు జస్ట్ 80 పాయింట్స్ స్కోప్ తో మీరు రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడం కాంప్లికేట్ అవుతుంది. స్టాప్ లాస్ ఏమో ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, టార్గెట్ తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది రిస్క్ మేనేజ్మెంట్ కి అగేన్స్ట్ ఉంటుంది కాబట్టి 25,800 దగ్గర కూడా షార్టింగ్ ఆపర్చునిటీస్ ని ఇగ్నోర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. రైట్. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ లెవెల్స్ కి ప్రయారిటీ ఇచ్చుకుందాం. అండ్ డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు 25,900 నుంచి రివర్సల్ అయితే ఓకే, కానీ 25,700 బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మనం ఇంకొక క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. అది ఇండియా వీక్స్. ఎందుకు ఇండియా వీక్స్ గురించి మాట్లాడుతున్నానంటే, జనరల్ గా మార్కెట్స్ డౌన్ సైడ్ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఇండియా వీక్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే మార్కెట్స్ ఫాలో అయితే ఇన్వెస్టర్స్ లో ఒక పానిక్ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి వాలటిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ లాస్ట్ 2 days నుంచి మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పటికీ మన ఇండియా వీక్స్ పెరగట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఒక స్ట్రాంగ్ హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అవుతున్నప్పుడు మీకు ఇండియా వీక్స్ న్యూట్రల్ ఉన్నా, ఇండియా వీక్స్ తగ్గుతున్నా ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం కూడా కొంచెం రిస్క్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు మీకు ఇండియా వీక్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఎందుకంటే హైయర్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ కాబట్టి వాలటిలిటీ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఇండియా వీక్స్ కూడా ఇంక్రీజ్ అయితే అప్పుడు మనం ఇక్కడ కంఫర్టబుల్ గా తీసుకోవచ్చు. ఒకవేళ ఇండియా వీక్స్ ఇంక్రీజ్ అవ్వకపోతే నేను పర్సనల్ గా అవాయిడ్ చేస్తాను. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకుంటే బెటర్. రైట్. సో ఇది డౌన్ సైడ్ ప్లాన్ అండి. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ఏ పాయింట్ లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి? అఫ్ కోర్స్ 25,700 కాబట్టి రేపు ఏ పాయింట్ అయినా సరే మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో, ఇలాంటి కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుందో, ఈ ప్యాటర్న్ కనిపించినప్పుడు మనం ట్రేడ్ అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ దాంతో పాటు ఈ రోజు వరకు లాస్ట్ 2 days నుంచి ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ వల్ల మీకు కంప్లీట్ కాల్ సైడ్
సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, పుట్ సైడ్ లోవెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది లాస్ట్ 2 days నుంచి. ఇది రివర్స్ అవ్వాలి. ఇప్పుడు మార్కెట్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతున్నప్పుడు ఈ మొమెంటం తో పాటు అంటే క్యాండిస్టిక్స్ తో పాటు మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు కనిపిస్తేనే అప్పుడు ఈ అప్వర్డ్ వస్తున్న మొమెంటం లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అంతేగాని మార్కెట్ క్యాండిల్స్ పైకి వెళ్తున్నాయి కానీ ఈ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గట్లేదు లేదా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగట్లేదు అనుకుంటే ఇది కూడా ట్రాప్ అవుతుంది. ఆ ట్రాప్ లో వెళ్ళదు. సో అందుకని ఇప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా డేటాని తీసుకుంటే మనకు వచ్చి సేఫ్ సైడ్ వెళ్ళొచ్చు. సో రేపు అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఓన్లీ రిఫరెన్స్ పాయింట్ 25,700, బట్ డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే 25,700 అండ్ 25,900 ఈ 2 లెవెల్స్ దగ్గర ప్లాన్ చేసుకుందాం. మరి మార్కెట్ సైడ్ వేస్ ఉంటే ఆ సైడ్ వేస్ మనం ఎలా గుర్తించాలి? సింపుల్ లాజిక్. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే 25,800 లెవెల్ దగ్గర చూడండి, మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ రిజెక్షన్, మళ్ళీ అప్ సైడ్, కంప్లీట్ గా ఒకటే లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. అండ్ మీరు ఆప్షన్ చైన్ కూడా చూసుకుంటే బోత్ కాల్ సైడ్ పుట్ సైడ్ క్లోజ్ టు ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు సైడ్లు కూడా ఎగ్జాక్ట్ 42,000 ఉంది. అంటే ఒకటే స్ట్రైక్ దగ్గర కాల్ సైడ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మార్కెట్ ఆ పర్టికులర్ స్ట్రైక్ దగ్గరే ఎక్కువ కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో రేపు సైడ్ వేస్ లో మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, నథింగ్ బట్ ఒక న్యూట్రల్ స్ట్రాటజీస్ ఆప్షన్ సెల్లింగ్ చేయాలి అంటే రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇదే రీజన్ లో అంటే ఈ రోజు ఏదైతే కన్సాలిడేషన్ కంటిన్యూ అయిందో ఇదే రీజన్ లో కన్సాలిడేషన్ జరుగుతూ సేమ్ 25,800 కాల్ అండ్ పుట్ సైడ్ మీకు ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతున్నట్లేదు. అంటే రెండు సైడ్లు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సైడ్ ఒక 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే పుట్ కూడా క్లోజ్ టు 95,000 90,000 ఇలా రెండు సైడ్స్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఈ సినారియోలో మనం షార్ట్ స్ట్రాడిల్ కానీ షార్ట్ స్ట్రాంగిల్ డిప్లాయ్ చేసుకోవచ్చు. రైట్. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ సపోర్ట్స్ కి దగ్గరకు వచ్చినాయి కాబట్టి మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి, డౌన్ సైడ్ కి రెడీగా ఉండాలి అండ్ ఈవెన్ సైడ్ వేస్ కూడా ప్రిపేర్డ్ ఉంటే బెటర్. అండ్ ప్రతి సినారియోలో కూడా మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేసుకున్నాం, దాన్ని ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకుని మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి, లేదంటే ట్రాప్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ రేపు మనకి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి, సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. సో సెన్సెక్స్ కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ చూసుకుంటే మనకి 84,400 రౌండ్ ఫిగర్. మీకు మార్కెట్ ఒకవేళ ఈ లో పాయింట్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మళ్ళీ మీకు ఇమీడియట్ గా సపోర్ట్ ఉంది. అంటే మీకు టార్గెట్ తీసుకోవడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది కానీ స్టాప్ లాస్ ఏమో స్వింగ్ హై దగ్గర పెట్టారు. ఎక్కువ రిస్క్ పెట్టి తక్కువ రివార్డ్ తీసుకునేది రైట్ ట్రేడ్ కాదు, రిస్క్ మేనేజ్మెంట్ కి అగేన్స్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఇంట్రాడే లో బ్రేక్ అయినా మన సెన్సెక్స్ లో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవట్లేదు. ఒకవేళ సెన్సెక్స్ లో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే సేమ్ నిఫ్టీ లాగే మనకి ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది 84,000. ఇది క్లియర్ గా డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలి, అప్పుడు మాత్రమే డౌన్ సైడ్ తీసుకుందాం. లేదు అనుకుంటే 85,000 ఇక్కడ ఒక రౌండ్ ఫిగర్ ఉంది. మార్కెట్ ఒకవేళ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ జరిగితే ఇక్కడ కూడా ఫస్ట్ లొకేషన్ అండ్ సెకండ్ లొకేషన్ ఈ 2 లెవెల్స్ దగ్గర షార్టింగ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. అండ్ సేమ్ అప్ సైడ్ వెళ్ళాలనుకున్నా మనకి 84,000 దగ్గరకు వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ జరిగి హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతున్నప్పుడు ఆప్షన్ చైన్ కూడా మనం నిఫ్టీ లాగే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మాత్రమే సెన్సెక్స్ లో కూడా అప్ సైడ్ సేమ్ లెవెల్ 84,000 దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ మనకి ఇక్కడ ఏదైతే ఒక కన్సాలిడేషన్ రీజన్ ఇనిషియేట్ అయిందో ఈ రీజన్ లో ఉన్నంత వరకు కూడా సెన్సెక్స్ లో ఐరన్ కార్నర్ ఐరన్ ఫైల్ లేదా షార్ట్ స్ట్రాడిల్ షార్ట్ స్ట్రాంగింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు. రైట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఏదైనా షార్ట్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ 58,500 రౌండ్ ఫిగర్ ఉంది. సో ఈ లెవెల్ డౌన్ సైడ్ క్లియర్ గా బ్రేక్ అయితే మనం షార్టింగ్ ఆపర్చునిటీకి వెళ్ళొచ్చు ఫస్ట్ లొకేషన్. లేదు అనుకుంటే ఇక్కడ మనకి 59,000 దగ్గర ఉంది మార్కెట్. సో ఆల్మోస్ట్ ఈరోజు క్లోజింగ్ పాయింట్ కూడా క్లోజ్ టు 59,000. అక్కడ నుంచి రివర్సల్ వచ్చినా సరే మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఇది కూడా బెస్ట్ లొకేషన్ 59,000. అండ్ ఒకవేళ మార్కెట్ రివర్స్ అవ్వాలనుకున్నా 58,500 దగ్గర సపోర్ట్ తీసుకుని మనకి హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు మనం ఇక్కడ నుంచి లాంగ్ పొజిషన్ అప్ సైడ్ ట్రేడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఈవెన్ నిఫ్టీ కైనా బ్యాంక్ నిఫ్టీ కైనా సెన్సెక్స్ కైనా మూడింటికి సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, బట్ లెవెల్స్ మారితే ఆ లెవెల్స్ వరకు మీరు చెక్ చేసుకోండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా గ్లోబల్ మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. మన రూపీ వాల్యూ కూడా ఆల్ టైమ్ లో దగ్గర ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేస్తాం. కానీ ఇక్కడ పాయింట్ ఒకటే ఏంటంటే మార్కెట్స్ ఇప్పుడు ఫాలో అవుతూ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం బౌన్స్ బ్యాక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం అన్ని సినారియోస్ కి ప్లాన్ చేసుకుందాం. రైట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.